ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబము పెదపాడు వాస్తవ్యులు కొప్పుల రాణి గారు, వారి కుమారుడు ఉదయరాజు గారు సహకారం ఇచ్చారు. రాణి గారికి, ఉదయరాజు గారికి ధన్యవాదాలు. వీరి విద్య కొరకు ప్రార్థన చేద్దాం. ఈ దినం ఈ మాసానికి చివరి దినం. దేవుని మహాకృప, ఈ మాసం ప్రభువు సహాయాన్ని బట్టి కేబుల్ ఖర్చులు చెల్లించగలిగాం. ప్రైజ్ అంటు గాడ్. రేపటి దినం జూలై మాసం ప్రారంభం. ఇంకా 3 గంటల్లో జూలై మాసంలోకి వెళ్తాం. 31 రోజులు ప్రభువు సహాయం చేయాలి. ఆయన కనికరం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ మాసం సహకారం ఇచ్చిన ప్రతి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. మహోన్నతుడైన దేవుణ్ణి మేము సేవిస్తున్నాం ప్రభు. ఇది గుర్తించగలిగాము. ఈ గొప్ప దేవుని సేవించుట ఎట్లు నిర్లక్ష్యం చేయగలం నాయన? మీకు వందనాలు. మీ ప్రభావము, మీ కార్యములు దినదినం చూస్తున్నాము తండ్రి. స్తుతులర్పిస్తున్నాము నాయన. కొప్పుల వాణి గారు, వారి కుమారుడు ఇచ్చిన సహకారం కొరకై కృతజ్ఞతలు. కుమారుని విద్య కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీ కృప, మీ సహాయము బాబుకు దయచేయము. ఈ మాసం సహకారం అందించిన ప్రతి హస్తమును మీరు కనికరించుము. నేటి వాక్య ధ్యానము దీవెనకరంగా అనుగ్రహించుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ వచనము నుండి వాక్యాన్ని గమనించమని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు పరిసయ్యులు, శాస్త్రుల యొక్క అక్రమమైనటువంటి విధానాన్ని చూచి వారి మధ్య నుండి, ఆ స్థలము నుండి, వారి నుండి దూరముగా వెళ్ళెను. అవే ఫ్రమ్ ఫారిసీస్. కనుక పరిసయ్యుల నుండి దూరమగుట, అవే ఫ్రమ్ ద ఈవిల్ డూయింగ్ పీపుల్. మార్కు సువార్తికుని యొక్క వ్యాఖ్యానం ఏమిటంటే, వారు చంపుతారని భయపడి వెళ్ళలా, ఆయన చంపబడుతానని వెన్నుడు భయపడలా. సమయం ఇంకా రాలేదనే వెళ్ళాడు. సమయము, దేవుని సమయము వచ్చినప్పుడు ఆయనే అప్పగించుకున్నాడు, వెళ్ళిపోలేదు. పట్టుకొని సిలువకు అప్పగిస్తారని తెలిసినప్పుడు అప్పగించుకున్నట్టుకు వెళ్ళినోడు పట్టుకొని అప్పగించలేని వారి కొరకు ఎందుకు భయపడతాడు? భయపడటం ఆయన హృదయంలో లేదు అసలు. దేవుని కుమారుడు ఆ స్థలం విడిచి వెళ్ళాడు, ఆ మనుషులను విడిచి దూరంగా వెళ్ళాడు. హీ డజంట్ వాంట్ టు ఇరిటేట్ దెమ్ మచ్ మోర్. వారిని రెచ్చగొట్టడం ఆయనకి ఇష్టం లేదు, దూరంగా వెళ్ళిపోయాడు. ప్రతి సేవకుడు నేర్చుకోవలసిందే. హీ నెవర్ ఛాలెంజ్డ్ దెమ్. వాళ్ళని సవాలు చేయలేదు, వెళ్ళిపోయాడు వారి దగ్గర నుంచి. కానీ ఇవాళ చాలామంది బోధకులు ఛాలెంజ్ చేస్తున్నారు. మేము సువార్తను ప్రూవ్ చేస్తాం, బైబిల్ మాకే తెలుసు, మాకు బాగా తెలుసు. కొన్ని ప్రశ్నలు పెడతారు, పెద్ద ఫ్లెక్స్ పెడతారు, కొన్ని పాంప్లెట్లు వేస్తారు, కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీకు తెలుసా అంటారు, లేకపోతే ప్రపంచంలో ఎవరికైనా తెలుసా అంటారు. మాకే తెలుసు రండి పలానా చోట మేము చెబుతా అంటారు. అక్కడ 50 మంది కూడా ఉండరు.
జీసస్ నెవర్ ఛాలెంజ్డ్ ద ఫారిసీస్. ఎప్పుడు కూడా ఆయన ఎన్నడూ సవాలు చేయలేదు, వెళ్ళిపోయాడు తప్ప వారి మధ్య నుండి. ఆధ్యాత్మిక మార్గం భిన్నమైనదండి. ఇట్స్ నాట్ లైక్ ఎ పొలిటికల్ వేవ్. రాజకీయపరమైనటువంటిది కాదు క్రీస్తు మార్గం. ప్రజాబలంతో సంఖ్యాబలంతో ముడిపడినది కాదు క్రీస్తు మార్గం. దైవ భయంతో, దైవ భక్తితో, దైవ బలముతో ముడిపడినది దేవుని మార్గం. వన్ మస్ట్ అండర్స్టాండ్ ఫస్ట్ అబౌట్ ద వేస్ ఆఫ్ గాడ్ ఇన్ ద మినిస్ట్రీ అండ్ ఫర్ ద మినిస్ట్రీ అండ్ ఆఫ్ ద మినిస్ట్రీ. పరిచర్య చేసేవాడు దేవుని విధానాలు ఏమిటో, దేవుని విధానం ఏమిటో, దేవుని వ్యవహారం ఏమిటో తెలుసుకోవాలి. యేసు అది ఎరిగిన వాడు, అందుకే వెళ్ళిపోయాడు. బహుజన సమూహాలు వెంబడించారు. కంపాషన్, కనికరపడ్డాడు. ఆయన తనను వెంబడించి విజ్ఞప్తి చేసిన వారందరినీ స్వస్థపరిచాడు. అక్కడ ఇదూమియా నుండి, గలతీయ నుండి, కప్పదొకియా నుండి, యెరూషలేము నుండి, ఇతర అనేక ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వెంబడించారు. అందులో జెంటైల్ పీపుల్ ఉన్నారు. దాట్ ఈస్ ద గ్రేట్నెస్. యూదుడు అన్యుడు అనే భావన, విచక్షణ, పక్షపాతం లేకుండా యేసు వారిని స్వస్థపరిచాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం తోసేయును అని చెప్పి యేసు ప్రభు సెలవిచ్చిన మాట మనం అర్థం చేసుకోవాలి. నో డిస్క్రిమినేషన్, భేదం లేదు ఆయనకి. హీ లవ్స్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ అండ్ ఆల్ ద కాస్ట్స్ అండ్ ఆల్ ద రీజియన్స్. సమంగా ప్రేమిస్తాడు ఆయన. మనం ప్రేమించగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలు ఇవి జ్ఞాపకం చేసుకుంటుంటే మత్తయి సువార్తికునికి పాత నిబంధన లేఖనం ఒకటి గుర్తొచ్చింది. అదే రాశాడు. మెస్సయ్యాను గూర్చిన లేఖనం యెషయా 42, 1-4. యెషయి గ్రంథం 42వ అధ్యాయం 1-4 వచనాలు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠ స్వరము వీధిలో వినపడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనారవత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములు సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపటికి తెచ్చుటకును, చీకటిలో నుండి నివసిస్తున్న వారిని బందీలో నుండి వెలుపటికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామం. మరి ఎవరికి నా మహిమను నేనిచ్చువాడను కాను. ప్రభువు యెషయా ద్వారా చెప్పినటువంటి మాటలు ఇక్కడ వ్రాస్తున్నాడు. ఇదిగో నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను
అన్యజనులకు న్యాయవిధిని ప్రచురం చేస్తాడు. జగడమాడడు, కేకలు వేయుడు. వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయమందుటకు న్యాయవిధిని ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న విజనాలను ఆర్పడు. ఈయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచెదరు అనునదియే. It is the prophecy about the Messiah of God. దేవుని యొక్క క్రీస్తును గూర్చి చెప్పబడిన ఈ లేఖనం యేసు క్రీస్తు నందు నెరవేరినట్లుగా మత్తయి భావించాడు. ఎందుకంటే ఆయన జీవితాన్ని గమనించాడు. మత్తయి సువార్త లోతుగా చదువుతున్నప్పుడు ఎంత గంభీరంగా, ఎంత స్పిరిట్ ఫిల్డ్గా ఉందో నేను గుర్తించాను. సహోదరులారా, ఇప్పుడు నేను మత్తయి సువార్త ధ్యానం చేయటం ఇది 3వ పర్యాయం. ఈ 3వ పర్యాయం ధ్యానిస్తుండగా దీనిలోని అంతర్గతమైన భావాలు, ఉద్దేశాలు, అర్థాలు నన్ను మిక్కిలి ఆశ్చర్యపరుస్తున్నాయి. వాట్ ఏ గ్రేట్ అండర్స్టాండింగ్. లేఖనం నెరవేరుటకు ఇలాగ జరిగింది అంటూ అన్నాడు. ఈయన ఇదిగో నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నాను, మై చూజన్ సర్వెంట్. దేవుడు మాట్లాడాడు, యెషయా ద్వారా ప్రవచనం ఇచ్చాడు. చూజన్ వన్. ఎవరు ఆ ఒక సేవకుడు? ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు? ఆయన లక్షణాలు ఏమిటి? మెస్సియా లక్షణాలు ఎట్లుంటాయి? ఇందులో మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ కింద డివైడ్ చేస్తే 18, 19 వచనాలు ఫస్ట్ పార్ట్ అయితే 20, 21 వచనాలు సెకండ్ పార్ట్. First part belongs to the first coming of Christ and the second part belongs to the second coming of Christ. అర్థమవుతుందా? ఆయన 33.5 సంవత్సరాలు నరావతారిగా యెరూషలేమునందు బోధ ప్రారంభించి తిరిగాడు. బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, యెరూషలేములో తిరిగాడు, యెరూషలేములో చంపబడ్డాడు, గలతీయ, యూదయ ప్రాంతాలు తిరిగాడు, సమరయ ప్రాంతాలు తిరిగాడు. 33.5 ఏళ్ళు. దానికి చెందినది మొదటి 2 వచనాలు. 20, 21 వచనాలు సెకండ్ కమింగ్ 1000 years రీఇన్వెంట్ని గురించి, ఆయన సెకండ్ కమింగ్ని గురించి, ర్యాప్చర్ని గురించి, చర్చ్ పీరియడ్ని గురించి. కనుక ఈ వచనాలను మనం చూస్తున్నప్పుడు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద గాడ్స్ ప్రాఫెసీ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి జీవితంలో దేవుడు ఏలాగున తాను ఇచ్చిన మాటలు సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయో మత్తయి గ్రహించి రాస్తున్నాడు. బికాస్ హీ ఈస్ ద అపోస్టల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుతో 3.5 సంవత్సరాలు ఉన్నవాడు మత్తయి. ఇదిగో ఈయన నా సేవకుడు, మై సర్వెంట్. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవటానికి బాప్తిస్మం ఇచ్చు యోహాను యొద్దకు యొర్దానునకు వచ్చినప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు. ప్రియ కుమారుడు సేవకుడు ఎట్లయ్యాడు? ప్రియ కుమారుడు సేవకుడు ఎట్లయ్యాడు? మార్కు యేసును సేవకునిగా వర్ణించాడు. మార్కు సువార్తికుడు యేసును ఒక సేవకునిగా వర్ణించాడు. 10వ అధ్యాయం 45వ వచనంలో నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు. చూడండి, ఆ స్టేట్మెంట్ చెబుతోంది ఆయన సేవకుడు కాదు, కుమారుడు పరిచారం చేయించుకొనదగినవాడు. కానీ నేను కుమారుణ్ణి అని చెప్పడానికి రాలేదు, నేను ఒక సేవకుణ్ణి అని చెప్పడానికి వచ్చాను.
పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ విమోచన క్రయధనంగా అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి పరిచారము చేయుటకు వచ్చాను. నేను పరిచారము చేయుటకు వచ్చాను. గ్రహిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువు సర్వెంట్హుడ్ లీడర్షిప్లోనికి వచ్చాడు. ఆయన ఒక యజమానుడు ఉండటానికి రాలేదు, పరిపాలకుడు ఉండటానికి రాలేదు. మొదటి రాకడలో సేవకుడిగా ఉండటానికి వచ్చాడు ఆయన. ఈవెన్ దో హీస్ ద మాస్టర్. అందుకనే మేడగదిలో ఆ యొక్క పస్కా సమయంలో శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. కడుగుతూ ఆయన చెప్పిన మాట, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెను. And whoever would be first among you must be a slave of all. For even the Son of Man came not to be served, but to serve. Not to be served, but to serve. And to give his life as a ransom for many. He came to serve the people, not to be served by the people. ప్రజల చేత సేవించబడటానికి, ప్రజల చేత గౌరవించబడటం కోసం వచ్చినాడు కానీ సేవ చేయటం. అందుకనే యెషయా కోణం 2 కోణాలు ఆవిష్కరించాడు. మొదటి రాకడ కోణం, రెండవ రాకడ కోణం. రెండవ రాకడ కోణంలో ఇప్పుడు వచ్చినట్టుగా ఉండడం, ఏ సైలెంట్ ప్రీచర్గా ఉన్నాడు. మనకులాగా శబ్దం చేసే బోధకుడు కాదు ఆయన. ఏ సైలెంట్ ప్రీచర్. ఆయన కేకలు వీధుల్లో వినపడవు. హీ నెవర్ యూజెస్ ఎనీ కైండ్ ఆఫ్ లౌడ్ మెసేజెస్, లౌడ్ స్పీకర్స్. ఇవాళ చెవులు మోతెక్కిపోతున్నాయని క్రైస్తవేత్తలు గోల్ చేసేస్తున్నారు. నేను క్రిస్టియన్ చర్చెస్ విషయంలో ఒక అభ్యంతరం నా దృష్టిలో ఉన్నది, నేను కూడా దానికి ఏకీభవించాను. అదేమిటంటే సౌండ్ పొల్యూషన్. సౌండ్ పొల్యూషన్. ఇళ్ల మధ్యలో గుడి పెడతాడు, లౌడ్ స్పీకర్లు కొనుక్కొచ్చి బాకాలు పెట్టి ఊదేస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు 10వ తరగతి పరీక్ష, ఇంటర్మీడియట్ పరీక్ష, ఎంసెట్ పరీక్షలు తల బాదుకుంటాడు. వీ షుడ్ బి ఏ మోడల్ వన్. ఆయన గురించి రాసినప్పుడు ఏమని రాశాడు తెలుసా? ఆయన శబ్దం ఎవరికి వినపడదు, వీధిలో ఆయన శబ్దం వినపడదు. ఇలా మన చర్చెస్ ఉంటే ఎంత బాగుంటుంది. కొంతమంది అంటారు, ఏమంటే మైక్ పెడితే ప్రార్థనలో కూడా చేస్తారు. ఈ మైక్ శబ్ద యంత్రం ఎంత దూరం వినబడుతుందో అంత దూరం ప్రజలు రక్షించబడాలి. నువ్వు వెళ్ళొచ్చుగా, అంత దూరం వెళ్ళి చెప్పచ్చుగా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి. అది చేయడు. చెప్పన్నది యేసు చెప్పింది చేయడు, చెప్పంది చేస్తాం. నీ శబ్దం విన. మా చర్చికి లౌడ్ స్పీకర్ లేదు. చర్చి అని అంటాక లేదులేండి, ప్రేయర్ హాల్ నాది. నేను మనవి చేస్తున్నాను, యూ షుడ్ బి ఏ మోడల్. ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉందంటే, యేసు దేవుని ప్రాణానికి ఇష్టడు, దేవునికి ఇష్టమైన వాడు. ఈయన మీద నా ఆత్మ ఉంచుతున్నాను. బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్ముడు ఆయన మీద రాలేడు కనుక పరిశుద్ధాత్మ పూర్ణుడు యేసుక్రీస్తు. ఒక సేవకుడు దైవాత్మ చేత నడిపించబడేవాడై ఉండాలి. 40 దినముల ఉపవాసమైన వెంటనే పరిశుద్ధాత్ముని చేత యేసు అపవాది చేత శోధించబడుటకు కొనిపోబడ్డాడు. ఈ మాట ఎట్లా ఉంటుంది మీకు? ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు అపవాది చేత శోధించబట్టానికి తీసుకెళ్ళబడతాడా అని ప్రశ్నిస్తారు కొంతమంది తెలియక. యేసు జీవితంలో అనుభవం అది. యేసు జీవితంలో అనుభవం అది. బైబిల్లో యోబును ఆ విధంగానే అప్పగించాడు, శోధించుకోమని. ఆయన నిలబెట్టాడు. అందుకని హీ నోస్ ద ఎండింగ్ ఆఫ్ జాబ్. అందుకని ఇచ్చాడు ఆ పర్మిషన్. యోబు పడిపోతాడంటే ఇచ్చేవాడు కాదు.
పడిపోకుండా ఉండటానికే ఇచ్చాడు. పడిపోకుండా ఉండటాన్ని నేర్పించడానికే ఇచ్చాడు. కనుక యేసునకు పరిశుద్ధాత్ముడిని ఆయన ఇచ్చినట్లుగా చెప్పబడింది. అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేస్తాడు. అన్యజనులకు హీ విల్ ప్రొక్లైమ్ ద జస్టిస్ టు ద జెంటైల్స్, జస్టిఫికేషన్ బై ఫెయిత్. న్యాయము, దైవ న్యాయం ఏమిటి? పాపాన్ని శిక్షించడం, పాపిని రక్షించడం. దట్ ఈస్ ద జస్టిస్ ఆఫ్ గాడ్. సోదరుడా, సోదరు, కనుక అది అన్యజనులకు కనపరుస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో యూదులే మేమే రక్షణ, మాకే రక్షణ అనేవాళ్ళు. కానీ న్యూ టెస్టిమెంట్ టైంలో అన్యజనులు, ఆల్ ద నేషన్స్ ఆర్ అదర్ నేషన్స్, యూదుల దేశాలు కాదు, ఇతర దేశాలు కూడాను ఆయన ఎదురుకు వచ్చారు. ఆయన వారికి న్యాయాన్ని కనపరుస్తున్నాడు. తన న్యాయం, దైవ న్యాయం, పాప క్షమాపణ ఇచ్చే ఆ న్యాయపు కనపరుచుట ఆయన చేస్తున్నాడు. ఆయన జగడమాడడు, కేకలు వేయడు. హీ డోంట్ వాంట్ టు షో హిజ్ పవర్ ఆర్ హిజ్ వాయిస్. మనం నేర్చుకోవాలండి. మన స్వరం ఎక్కడికి ఎక్కబడితే అక్కడ వినపడతా ఉంటుంది. ఆయన మాటలు అలా వినపడలేదు. ఆయన కేకలు వేయడు. ఏ సాఫ్ట్ మైండెడ్ సర్వెంట్. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనముగా ఉండెను. ఆయన శిలువ సమయంలో ఆఖరికి అధికారులు కూడా అడగాల్సి వచ్చింది, అయ్యా నోరు తెరవేంటి, మాట్లాడమేంటి, కొడుతుంటే మాట్లాడమేమిటి, చంపేస్తుంటే మాట్లాడమేమిటి? ఆయన నోరు తెరవలేదు. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడు. నా మాట వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ద క్యారెక్టర్ ఆఫ్ మెస్సియా, ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అది మనలో ఏర్పడాలి. ఈ ఉదయం 4 గంటల సమయంలో తెల్లవారుజామున ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించాను. నేను 4 లేచి ప్రార్థన చేస్తానని మీకు చెప్పడం కాదండి. నేను రోజు ఆ టైంకి లేచి ప్రార్థన చేయను. నేను 4 గంటలు ప్రార్థన చేసే ప్రాక్టీషనర్ నన్ను గుర్తింపు పొందడానికి ఈ మాట చెప్పట్లేదు సుమా. ఇవాళ నాకు మెలకు వచ్చింది, నేను లేచి ప్రభు సన్నిధిలో గడిపాను. ఐఎమ్ సో బ్లెస్డ్. మెనీ లెసన్స్, ఎన్నో పాఠాలు ప్రభు నాకు ఇచ్చారు. సోదరుడా, సోదరి, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాక్యమే మనకు నేర్పిస్తుందండి. ఇట్ ఈస్ ద సబ్జెక్ట్, ఇట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్. వీ మస్ట్ లెర్న్. మనం నేర్చుకోవాలి. మన విద్యార్థులు, ఆయన కలిగిన మనస్సు మనకు కూడా కలిగి ఉండాలి. అందుకే దేవుడు మనలను తన పిల్లలుగా స్వీకరించాడు ఆయన యందు. కనుక ఆయన న్యాయ విధిని అన్యజనులకు ప్రచారం చేస్తాడు. 19వ వచనంలో మనకు చాలా తేటగా చెప్పాడు. 20వ వచనం, విజయం ముందుటకు న్యాయ విధిని ప్రబలం చేయ వరకు. విజయం పొందేది ఎప్పుడు? ప్రభు. ఆయన సెకండ్ కమింగ్లో సాతానుని బంధించి పాతాళాన్ని వేసి ఆయన 1000 ఏండ్ల పాలన చేసి దాన్ని బంధించి నూతన ఆకాశం, నూతన భూమి మీదకు మనుషులను చేర్చే వరకు ఆయన ఆ న్యాయ విధిని ప్రబలం చేయటానికి ఆయన నలిగిన రెల్లును విరుగుడు మక్కమక్కలాడుచిన విషయాలు నార్పడు. ఈయన ఎందుకు నా అన్యజనులు నిరీక్షణ ఉంచుతారు. He never judges the people until the final judgment. నేను తీర్పు తీర్చడానికి రాలేదు. ప్రభు చెప్పాడు, నేను పాపులను పిలవటానికి వచ్చాను, నేను తీర్పు తీర్చ రాలేదన్నాడు. యేసు మొదటి రాకడలో తీర్పు తీర్చడానికి రాలేదు, రెండవ రాకడలో తీర్పు తీర్చటానికే వస్తున్నాడు. మొదటి రాకడలో గొర్రెపిల్లగా మానవ పాప పరిహారార్థం రక్తం చిందించటానికి, విమోచన ప్రసాదించటానికి వచ్చాడు. రెండవ రాకడలో కొదమసింహంగా, రాజుగా, రారాజుగా
భూమి మీద నుండి పాపాన్ని తొలగించి అపవాదిని బంధించి నీతి రాజ్యాన్ని ఇవ్వటానికి వస్తున్నాడు. పాలకునిగా వస్తున్నాడు, పరిపాలకుడిగా వస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు అని ఒక మెస్సియాను దేవుడు ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి పంపించాడనేది పాత నిబంధన వ్యాఖ్యానం. దీన్ని కొట్టేసి కొత్త నిబంధనలో యేసు ప్రభు బ్రతుకున్న దినాల వరకే ఒక ఉట్టి మనిషిగానే, ఒక బోధకుడు కానీ, ఒక ప్రవక్త కానీ, ఒక మతనాయకుడు కానీ వర్ణించే వర్ణనలు అబద్ధం. బేస్లెస్. కనుక మనం చూస్తున్నప్పుడు ఈయన నామమందు అన్యజనులు నిరీక్షణ ఉంచేది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అన్యజనులు నిరీక్షణ ఉంచుతారు. జీసస్ ఈజ్ ద హోప్ ఆఫ్ జెంటైల్స్. మనం రక్షణ పొందటానికి దేవుడు మన కొరకు రక్షకుడిని పంపాడు. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఆయనకిష్టులైన మనుషులు ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన సమాధానం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాడు, పచ్చిక బయళ్లకు నడిపిస్తాడు, శాంతికరమైన జలాలకు నడిపిస్తాడు. ప్రభువా అని పిలిస్తే చాలు, నా కుమారుడా నేను నీకు ఉన్నానంటాడు. గాడ్స్ సన్, దేవుని కుమారుడు, అభయహస్తం, మానవ జాతికి అభయహస్తం, ఇమ్మానుయేలు దేవుడు, నేను ఉన్నాను అని చెప్పినవాడు. ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. సోదరుడా, సోదరి, యేసును పోలి జీవించడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. మన ప్రవర్తన, మన తీరు క్రీస్తును పోలి ఉండేటట్లు మనం దిద్దుబాటు చేసుకుందాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారము ఇచ్చిన కుటుంబము పెదపాడు వాస్తవ్యులు కొప్పుల రాణి గారు, కుమారుడు ఉదయరాజు సహకారం ఇస్తున్నారు. కొప్పుల రాణి సహోదరికి ఉదయరాజు గారికి వందనాలు. ఈ మాసం చివరి దినం 30వ తారీఖు జూన్ మాసంలో ఉన్న ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు. 5200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవటానికి మీరిచ్చిన సహాయం కొరకై కృతజ్ఞత. ప్రభువా, మీ దాసురాలు కొప్పుల వాణి గారు, ఉదయరాజు గారు ఇచ్చిన సహాయం కొరకై కృతజ్ఞతలు. బిడ్డలను దీవించండి, బాబు చదువులో కృప చూపండి. అటువలని ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారందరినీ దీవించండి. ఏసే పరిష్కారం నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి మీ ద్వారం తెరవండి. ఇంకా 2.5 గంటల్లో మేము జూలైలోకి వెళ్తాం. మీ కృప కొరకు అర్థిస్తున్నాం. మా తల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. అమ్మను మీరు లేవనెత్తండి, ఒక సాక్షిగా నిలబెట్టండి. కదలలేని, మాట్లాడలేని స్థితి నుండి మీ యందు ఆనందించే స్థాయికి తీసుకురండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.